సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాక మొన్న ఇప్పటికి 3-4 సార్లు నల్గొండ పార్లమెంట్ లో, హైదరాబాద్ లో మీటింగ్ లో కలుసుకున్నాము. హుజూర్నగర్ అసెంబ్లీ కూడా, ఎందుకంటే వారి నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత ఈరోజు మా పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మొదట హుజూర్నగర్ లోనే ఇద్దరంతో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇవాళ వారిని మా యొక్క ఆఫీస్ కు, మా ఇంటికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలా వారికి వచ్చినందుకు స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియాను ఉద్దేశించి మన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి అన్న శానంపూడి సైదిరెడ్డి గారిని మాట్లాడాలని లోకల్ మంత్రులు అయ్యుండి, మన దగ్గర మంత్రులు అయ్యుండి ఒక్కసారి జనాల్ని ప్రిపేర్ ఎందుకు చేయలేను? మేము నీళ్ళు ఇయ్యలేము, ఆరుదడి పంటలు వేయండి, మీరు పెట్టుబడులు పెట్టకండి అని మీరు లీడర్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఒక ప్రిపరేటరీ మీటింగ్ పెట్టకుండా ఎంతసేపు ఇలా కోట్లాది రూపాయల పంట నష్టం, ఇలా దాదాపు 400-500 కోట్ల నష్టం ఒక్క మన 7 కాన్స్టిట్యూన్సీలు జరిగిందంటే దానికి ఎవరు నష్టపరిహారం ఇవ్వాలి? ఇలా ఎకరానికి 30,000 రూపాయలు ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి. రైతులందరినీ ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మా దగ్గర మండలాలలో ఇలా మిర్చి రైతులకైతేంది, రేపు ఒకేసారి లాస్ట్ మూమెంట్ లో లక్షలాది రూపాయలు అయితే పెట్టుబడులు, లాస్ట్ మూమెంట్ లో నీళ్లు రాకపోవటం, కరెంటు సరిగా లేకపోవటం, వీటితోటి అందరు నష్టపోయేటట్టున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఈ అబద్ధాలను చూసి ఓట్లు వేసింది, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ అబద్ధాలు మళ్ళీ అవుతాయా? మొన్న ఏదో వేసిన ఓటు, కానీ వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో మాట్లాడి వినండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ఈ 5 ఏళ్లు అధికారాన్ని మళ్ళీ మొదలు పెడతారు. ఎంతసేపటికి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదో అప్లికేషన్లు తీసుకున్నారు. మీరు చూసిండ్రు 6 గ్యారెంటీలకి ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు? 1,20,00,000 ప్రపంచం జనం మోడీ గారు చూసి. రేపు అదే పరిస్థితి ఈ నల్లగొండలో కూడా రాబోతా ఉంది. నల్లగొండలో కూడా ప్రతి అక్క, చెల్లె, తమ్ముడు, మరి యూత్ అయితే మొత్తం ఆలోచిస్తా ఉన్నారు. మోడీ గారు అయితేనే ఈ దేశానికి భవిష్యత్తు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ గర్వంగా మేము బతకగలుగుతున్నాం, గర్వంగా ఇండియన్ కి ఒక పేరు వచ్చింది అంటే మోడీ గారి వల్ల వచ్చింది. ఇంతకుముందు ప్రధానమంత్రి దేశానికన్నా వచ్చి పోయిండు అంటే ఇండియన్ ప్రధానమంత్రి ఒకళ్ళకి ఆ రోజు పేపర్లు కూడా కవర్ చేయకపోయి కొన్ని వచ్చిండు పోయిండు అన్నట్టుండేది. కానీ ఈరోజు మోడీ గారు ఏ దేశానికి పోతే ఆ దేశంలో ఒక వార్త, ఏ దేశానికి పోతే ఆ దేశాధ్యక్షులు లైన్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. ఏ దేశాల మధ్య ప్రాబ్లమ్స్ ఉంటే ఇలా మోడీ గారు అయితే ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయగలుగుతారని ఆలోచిస్తా ఉన్నారు. పెద్దది అమెరికా లాంటి దేశమే మొన్న రష్యాకిన అణుబాంబు వేసేది, కానీ ఒక్క మోడీ గారి వల్ల దాన్ని ఆపగలిగిందని చెప్పింది. అదే ముస్లిం కంట్రీస్, అబుదాబి లాంటి కంట్రీలో కోట్ల రూపాయలతో గుడిని కట్టించిన చరిత్ర ఇలా మోడీ గారికి దక్కింది. కాబట్టి ఆలోచించండి. ఈరోజు నేషనలైజ్ అయినా ఇంటర్నేషనల్ అయినా ఏదైనా ఈ బీజేపీ మోడీ గారు ఉంటే రేపు పనులు జరిగిందని ఆలోచించండి. దాంతోపాటు ఇలా మీరు ఇక్కడ కాంగ్రెస్ కి ఎందుకు ఓటేయకూడదు ఆలోచించండి. ఎందుకంటే కాంగ్రెస్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఎంతసేపటికి పేరుకు అందరు మంత్రులు, పేరుకు ముఖ్యమంత్రులు, కానీ ఎంతసేపు ఎవరిని ఎప్పుడు కూరుద్దామా, ఎవరిని ఎట్ట ఆపుదామా, అధికారాన్ని ఎట్ట కాపాడుకోవాలి తప్ప ప్రజలకు ఏం చేద్దాం అనేది లేదు. దానికి ఉదాహరణ మొన్న మనకు చూస్తూనే మనం నల్గొండలో అందరూ డిజిటల్ గా చేయాలంటారు, పేపర్లెస్ ఉండాలంటారు. కానీ మీరేం చేసిండ్రు? 1,25,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు. అయ్యేంత వరకు ఆన్లైన్ అయినా కాలేదా తెలియదు. ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేయటం, రేపు ఓట్లు వేస్తారా, లేకపోతే మేము చేయం, ఓట్లు వేయకపోతే మేము ఈ పనులు చేయం అని పేపర్లు ఆడ తీసుకున్న అప్లికేషన్ కూడా ఆఫీస్ దాకా పోయినా కూడా తెలియదు. ఎందుకంటే మధ్యలో మనం చూసినాం స్కూటర్ల మీద కింద పడ్డాయి, ఏడబడితే ఆడ పడిపోయినాయి. అంటే ఎంత ఘోరంగా ఉన్నదో మీరు ఆలోచించండి. రేపెట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అబద్ధాలని, అట్లనే ఇక బీఆర్ఎస్ పరిస్థితికి వస్తే బీఆర్ఎస్ లో ఈరోజు క్యాండిడేట్ నిలబడటానికి దొరకట్లేదు. ఎక్కడికక్కడ నిలబడ్డోళ్ళు కూడా మా వల్ల కాదు, మేము ఉండలేమని వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ముందు వాళ్ళు చెప్పే పరిస్థితులు లేదు. ఇంకొకటి, వాళ్ళకి ఓటేసినా రేపు వేస్ట్ అయిపోతుంది, కేంద్రంలో చేసేది ఏం లేదు, రేపు జాతీయ పార్టీలకు ఓటేస్తేనే ఏమన్నా ఉంటుంది, దాంట్లో కూడా అధికారంలోకి వచ్చే బీజేపీకి వేస్తేనే ఉంటది. అంతేగాని అబద్ధాలు చెప్పే కాంగ్రెస్ కి మనమే కాదు, ఇలా ఏ సర్వే చూసినా 40-50 సీట్ల లోపే చెప్తా ఉన్నారు. 545 సీట్ల 40-50 సీట్లు కూడా రావని వాళ్ళ ఇండియాలో కూటమిలో ఉన్న మమతా బెనర్జీ లాంటి వాళ్ళే చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి 40 కూడా రావు, కాంగ్రెస్ పని ఖతం అయిపోయిందని చెప్పింది. కాబట్టి ఈడ మనం ఉన్నది 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నిలబడుతున్నాయి. దీంట్లో మీరు చూడండి, అట్లే అభ్యర్థులు కూడా చూడండి. ఈ రోజు వారసత్వం ఉన్న అభ్యర్థులు కావాలన్నా,
స్వతహాగా పనిచేసే అభ్యర్థులు కావాలి. ఎవరు పనిచేస్తారు, ఒక్కొక్కళ్ళ క్యారెక్టర్ చూడండి. ముఖ్యంగా యువత, మహిళ, మీరు అందరూ కూడా మీరు ఆలోచించండి. ఎవరికి ఓటేస్తే ఈ నల్లగొండ